ఈ నెల 20న ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా కార్మికులు 105 సంవత్సరాలుగా ఈ దేశంలో పోరాడి సాధించినటువంటి 44 రకాల కార్మిక చట్టాల్లో 29 చట్టాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి 4 కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ కోడ్ల వల్ల కార్మికులకు ఎటువంటి లాభం జరగకపోగా 1886 కంటే ముందు ఉన్నటువంటి పాత పరిస్థితులన్నీ కూడా భారతదేశంలో అమల్లోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 రకాల చట్టాలని పునరుద్ధరించి వాటన్నిటిని కూడా భారతదేశంలో కార్మిక వర్గానికి కొనసాగించాల్సిందిగా ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ విధానాల్ని రద్దు చేయాలని, కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి దాన్ని అమలు చేయాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలని నిర్ణయించి దాన్ని అమలు చేయాలని, అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యాన్ని, ప్రైవేటీకరణను మూసివేసే పద్ధతుల్ని మానుకోవాలని తదితర డిమాండ్లతో 20న సమ్మె చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నిజామాబాద్ జిల్లాలో సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి జిల్లా కార్మిక వర్గం 20వ తేదీన మొత్తం కూడా విధులు బహిష్కరించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేదానికోసం సిద్ధం కావాలని కార్మిక వర్గం ఆ రోజు జరిగేటటువంటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందిగా ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.